అంటే ఇది మేము తిమ్మర్థం బిగ్ టైగర్ ఇది సలాబ్ జాములు గలగలలు ఆడిపోతున్నాయి దగ్గరికి వెళ్తుంటే కొడక్క ఇప్పుడు లోనే దిగాలి ఎంతసేపు ఉన్నా కూడా ఏదో తేడాగా ఉందేంటి ఏరా పులి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను ఎక్కువ కాలం బతకనండి. ఇప్పుడే మేము మలేషియా కోలాలంపూర్ నుంచి బ్యాంకాక్ లో ఎంటర్ అయినాము. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సిమ్ తీసుకొని ఇక్కడ నుంచి మేము పటాయాకి వెళ్తున్నాము. డాన్మింగ్ లోకి ఎంటర్ అయితేనే ట్రూ 5G లో సిమ్ తీసుకుంటాము. ఎంత పడుతుందో డీటెయిల్స్ చూపిస్తాడు అండి ఒక్కొక్కటి. మేమైతే ప్రస్తుతానికి ఒక సిమ్ కార్డు తీసుకుంటాం 8 days. మేము 7 days 6 days ఉండేది కానీ ఒక రోజుకి ఇది ఎక్స్ట్రా తీసుకోలేమని 8 days తీసుకున్నాం. 8 days వచ్చి 449 అవర్స్ మాకు 1100 పడుతుంది 1050 అట్లా. ఇది వచ్చేసి 100 బార్స్ కాల్స్ ఉంటాయి ఇండియాకి మామూలుగా ఇంటర్నేషనల్ కాల్స్ 5G డేటా. ఇది వైఫై కాల్స్ ఫ్రీ ఉంటాయి, మొత్తం లోకల్ కాల్స్ కూడా ఫ్రీనే. 1000 థాయ్ బార్స్ అంటే ఇండియన్ కరెన్సీలో 2400. మేము నియో గ్లోబల్ కార్డ్ నుంచి తీసినాం. దగ్గర 5% పడుతుంది ఈజీగా మాకు చార్జెస్. ఒకవేళ మీరు 10,000 తీసినా కూడా 10,000 కూడా 220 థాయ్ బార్స్ పడుతుంది. తీసుకుంటే ఇక్కడనే ఏటీఎంలో తీసుకుని మేము బయట చెక్ చేయాలి ఎంత పడుతుందో. ఇక్కడ చెక్ చేస్తే ఎంత అమౌంట్ 10,000 దాకా తీసినా కూడా 220 థాయ్ బార్స్ పడుతుంది ఎంత ట్రాన్సాక్షన్ కైనా. ఎగ్జిట్ అయితే టర్మినల్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తేనే A1 అని అక్కడ బస్సెస్ ఉంటాయి. మోచిస్ బస్సు ఉంటుంది, మోచిస్ బస్ టర్మినల్. అది డైరెక్ట్ బస్ స్టాండ్లో దింపుతుంది. ఆ బస్ స్టాండ్ నుంచి మీరు పటాకి వెళ్ళొచ్చు. టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి బస్ టర్మినల్ ఇక్కడ ఎయిర్పోర్ట్ టర్మినల్ నుంచి బస్ టర్మినల్కి 30 థాయ్ బార్స్. మాకు 60 థాయ్ బార్స్. మేము 1000 థాయ్ బార్స్ ఇచ్చినాం. ఇందాక చూపించే కదా 1000 రూపీస్ నోట్స్. ఇది వచ్చేసి 20 రూపీస్ 20 థాయ్ బార్స్. ఇది వచ్చేసి 100 థాయ్ బార్స్. ఈరోజు వచ్చేసి మాకి థర్డ్ డే. ఇది మేము పటాయాలో ఉన్నాము. మేము ఇక్కడ మిస్టర్ మ్యాక్స్లో హోటల్ తీసుకున్నాం. మాకు వచ్చేసి ఒక్కొక్క రోజుకి 900 రూపీస్ పడింది. మొత్తం 3 nights తీసుకున్నాం. 3 nightsకి 3000. ఇంకా దాంట్లో డిస్కౌంట్ 400 కూపన్ వచ్చి 400 తగ్గుతుంది. క్యాష్ బ్యాక్ వస్తుంది తర్వాత. ఇప్పుడు మేము గ్రాబ్ మేము అక్కడ యూజ్ చేసాం మలేషియాలో. ఇక్కడ పటాయాలో వచ్చి గోల్డ్ యూజ్ చేయండి తక్కువ పడుతుంది. ఇక్కడ 99 థాయ్ బార్స్ పడింది. ఇక్కడ నుంచి ఒక ఇద్దరు కలిపి 250 రూపీస్ పడింది. మేము టైగర్ పార్క్ వెళ్తున్నాం. అక్కడ ప్రైజెస్ ఎట్లుంటాయి మొత్తం అంతా చూపిస్తాం. మేము బుక్ చేసిన గ్రాబ్ ఆల్రెడీ వచ్చింది. టైగర్ పార్క్ వెళ్తున్నాం ఇప్పుడు. మ్యాక్సిమం మీరు బోల్డ్ అనే బుక్ చేసుకొని ట్రై చేయండి, దాంట్లో కొంచెం చీప్గా దొరుకుతుంది. గ్రాబ్లో చూసినాం కానీ గ్రాబ్లో కాస్త ఎక్కువ పడుతుంది. ఇదే ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది టైగర్ పార్క్ పటాయా. మీరు టైగర్ పార్క్లోకి ఎంటర్ అయితేనే ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇట్లా లోపలికి వచ్చేసాక ఇక్కడ టికెట్ తీసుకోవాలా మీరు. బిగ్ టైగరా స్మాల్ టైగరా లేకుంటే బిగ్ స్మాలా రేట్లు ఒక్కొక్క దానికి ఒకటి వేరే ఉంటుంది. ఇది వచ్చి ఫారెస్ట్ సఫారీ 490 థాయ్ బార్స్. దగ్గర 1100 దాకా పడుతుంది. మేము ఇప్పుడు తీసే మొత్తం బిగ్ టైగర్. ఇది 780. ఇద్దరు కలిపి మొత్తం మన ఇండియన్ కరెన్సీలో 3800 3900 పడుతుంది. మీరు కావాలంటే ఇవి కూడా ట్రై చేయొచ్చు. మీడియంది 690. ఇది బిగ్ టైగర్ ప్లస్ స్మాల్ టైగర్ వచ్చేసి 1250 ఉంది. ఇది మళ్ళీ ఫొటోస్కి కావాలంటే సపరేట్ అమౌంట్. ఫొటోస్కి వచ్చేసి 399 థాయ్ బార్స్ 599 థాయ్ బార్స్. ఇది మళ్ళీ కేజీ లోపల. ఏటీఎం కావాలంటే క్యాష్ ఇక్కడనే విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఇక్కడనే ఉంది క్యాష్. ఇచ్చిన టికెట్ ఇక్కడ లోపల మొత్తం దాంట్లోకి ఎంటర్ అయినాక టైగర్తో మీకు ఫోటోలు దిగాలంటే 10 నిమిషాలు మాత్రమే టైము. ఒక 10 minutesలోనే దిగాలి ఎంతసేపు ఉన్నా కూడా. వాళ్ళు ఇచ్చే 10 minutes. ఇక్కడ వస్తేనే ఇక్కడ ఫుడ్ తినీకి ఉంటుంది. ఇక్కడ షవర్మా ఉంది. ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ రూట్స్ ఉంటాయి. మీడియము బిగ్ స్మాల్ ఫారెస్ట్ సఫారీకి 300 థాయ్ బార్స్ ఎంత ఉంది. మళ్ళీ ఇది ఇక్కడ స్మాలెస్ట్ది. ఇన్నే ఉంది ఒకటి. మళ్ళీ ఏం నువ్వు అర్చన వచ్చిండు పోయి అడుస్తాడు ఇక్కడ. ఏరా పులి. Stop, walk with stop, don't walk alone. Okay. Your phone take photo, video, no flash, no call, no video. ఇక్కడే బిగ్ టైగర్ మాకు ఇచ్చింది.
ఫొటోస్ దిగానికే గులాబ్ జాములు గలగలలు ఆడిపోతున్నాయి దగ్గరికి వెళ్తుంటే. కొడక్క ఇప్పుడు రారా రారా సరే వచ్చారు. ఎగి తంతని ఎక్కంటది అది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏదో తేడాగా ఉందేంటి? బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఏరా పులి పోయేస్తాం. అయిపోయింది నీతో 10 నిమిషాల పని. మళ్ళా కలుద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మాది ఇప్పుడు 10 minutes ఫొటోస్ అయిపోయింది పులితోటి, బిగ్ టైగర్ తోటి. దాని తర్వాత ఇప్పుడు వాక్ అరౌండ్కి వెళ్తున్నాం. వాక్ అరౌండ్ అంటే మొత్తం సైడ్కి కేజీలలో ఉన్న టైగర్స్ అన్నీ చూసుకుంటూ పోవడమే. బాగున్నారా అంతా మీ అక్క చెల్లెళ్ళు? ఇదంతా వాక్ అరౌండ్. ఇక్కడ టైగర్స్ ఉండేది, బిగ్ టైగర్స్. ఇక్కడికి రమ్మా. పైన ఒకటి కింద ఒకటి నీట్గా సెటిల్ అయినాయి. ఒకటే పోజులో మళ్ళా చూస్తాం. మీరు ప్రతి టైగర్కి దాని ఏజ్, దాని పేరు వేసినారు ఇక్కడ. ఇది ఎందుకు పేరు, దాని పేరు చవనోయ్ అంట. దీని ఏజ్ వచ్చి 29, 2017. దగ్గర దగ్గర ఇది 7 years అవుతుంది. ఇది ఎంత పెద్ద ఉంది చూడండి. రా 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 నీకోసమే. ఇది బీటాన్ ఏరియానే వస్తే టైగర్ పార్క్కి 10 నిమిషాల్లో తొందర ఫోటోలు తీసుకుని అయిపోట్ వేసుకోండి. లేకుంటే మీకు అసలు టైం సరిపోదు. తిప్పి పడితే ఎంతసేపు అనుకుని వస్తారు. ఇక్కడ గంట, అర్ధ గంట, 3/4 గంటలో మొత్తం అయిపోతుంది. కేజీ మొత్తం రౌండ్ మొత్తం వేయడం, అన్ని కేజీలు చూసుకుంటా, ఇంకోటి అన్నిటితో ఫోటోలు తీయడం. ఆ 10 నిమిషాల్లోనే ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మ్యాక్సిమం ట్రై చేయండి. ఇక్కడితో అయిపోయింది ఇది టైగర్ పార్కు. కేజీ రౌండ్ వేసుకొచ్చినామో లేదో తెలియదు. వీళ్ళ నా ఫోటో తీసుకొని వచ్చినారు అక్క. హౌ మచ్? 200 bucks అంట. మనది అది ఫోటో. బోల్డర్లో బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మాకు టూత్ ఆఫ్ శాంక్చురీకి దగ్గర పడుతుంది. రూమ్ కానీ అంతే ప్రైస్ పడుతుంది. దగ్గర 300 పడుతుంది. 126 థాయ్ బాత్స్. మాకు వచ్చిన కార్ మొత్తం చూడండి బోల్డ్లో బుక్ చేస్తే. మాకు వచ్చిన కార్ వచ్చేసి ఇది మోరీస్ గ్యారేజ్ది. ఇక్కడ నుంచి మాకు దగ్గర 12-13 kilometers ఉంది టూత్ ఆఫ్ శాంక్చురీకి. ఫోటో ఏదమ్మా సరోజా? I want to take a car steering photo after drop. Can we accept it అంట. టూత్ ఆఫ్ శాంక్చురీకి ఎంట్రీ టికెట్ వచ్చేసి 500 bucks ఒక్కొక్కరికి. మాకు 1000 bucks పడింది. ఎంట్రన్స్ ఒకటే. మామూలు అడల్ట్కి అయితే 250 bucks. ఇది ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి కావాలంటే, మీకు ఏమైనా కావాలంటే. దీనికే దగ్గర 500 bucks అంటే 1200 అట్లా పడుతుంది ఒక్కొక్కరికి. లోపలికి పోవచ్చు. చేతికి ఇట్లా ట్యాగ్ వేసి పంపిస్తారు.
అబ్బా అద్దరిపోయింది ప్లేస్ మాత్రం ఇది ఇంగ్లీష్ లైన్ అనమాట. మాది 11:20కి ఇచ్చినట్టు టైము. మొత్తం ఇంగ్లీష్ అంటే గైడ్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇది థాయ్ గైడ్ ఒకటి సపరేట్ ఉంటుంది మళ్ళీ. అబ్బా ఇది తిరుపతి శాంక్చురీకి ఇచ్చిన మా టికెట్ 500 థాయ్ బాత్స్. అది ఇక్కడ చూస్తే టైమింగ్స్ నీట్గా మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి ఒకసారి. రిలీజ్ 11:20. చేశారు. ఇది ఎందుకో తెలియదు. ఫస్ట్ ఎందుకు హెల్మెట్స్ ఇవి కింద పడుతుందని, ఏది కింద మనం కింద పడతామనే. అది కింద పడుతుందని మనం నడుస్తుంది. So by the meantime, I encourage to each one of you to please follow my tour first. Right now, if you are all ready, okay everyone, let's start our journey. Shall we go this way, please? అంతా చెక్కవి ప్రిపరేషన్ జరుగుతుంది. ఇక్కడ బొమ్మలు చేస్తున్నారు చెక్కతోటి షేప్లో నీట్గా. Can you hear me? మినీ ట్రూత్ ఆఫ్ శాంక్చురీ We do not use any చిన్నది ఒరిజినల్ అవతారం ఉంది. ఇంకా శాంక్చురీ ఇది వచ్చేసి మొత్తం వుడ్తోనే తయారు చేసినారు. ఇందాక చూపించా కదా అక్కడ వాళ్ళు చెక్కలు తయారు చేస్తున్నారు, చిన్న చిన్న బొమ్మలు. అట్లనే ఇది మొత్తం వుడ్తోనే తయారు చేశారు. దీని అవతలకి అట్లా కొంచెం పోతే అదంతా సముద్రం అవతల. ఈ లోపల ఒక చిన్న మ్యూజియం ఉంది. అదే మ్యూజియం ఇంకా దానికి సంబంధించినది. ఈ వుడ్ వర్క్ ఎట్లా, దీని హిస్టరీ మొత్తం లోపల నీట్గా ఒక్కొక్కటి. Up there on the top of the roof, you can see there the four faces, a Hindu artwork, which is the sculpture of Brahma, symbolize the four golden state of our mind. Down there, it is Indra riding Erawan, the three-headed elephant, represent the key characters of the good leadership. So everyone, right now, as we're gonna walk inside the museum, first truth, which is in this room here. Okay, everyone, please turn right, come inside, it's right here. Okay, right this way, please. Okay. Now, here is everyone. Everybody, will you come here? ఇవంతా చిన్న చిన్నవి ఇక్కడ బాల్కనీస్ అంటాయి. ఇవి మొత్తం వీళ్ళు మాత్రం మాకు గైడ్ ఇచ్చేది మొత్తం కరెక్ట్ 45 మినిట్స్. తర్వాత మనం ఎంతసేపు అయినా ఫోటోలు దిగి బయటికి వెళ్ళొచ్చు. ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇది మార్నింగ్ దగ్గర 6కి ఓపెన్. ఇది Okay, so everyone. Okay, over here. ఇక్కడ నుంచి ఇందాక బీచ్ అని చెప్పా కదా పక్కనే, దీనికి ఇది పక్కనే బీచ్. ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మనకి ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లోపల చిన్న చిన్నగా జరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇది మెయిన్గా ద శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనేది హ్యూమన్ ఈక్వాలిటీ కోసం అంట. ఇది కాన్సెప్టే, దీని కాన్సెప్టే మొత్తానికి హ్యూమన్ ఈక్వాలిటీ కోసము.